అడవి పక్కన ఒక గ్రామం దగ్గర ఒక చిన్న కుటుంబం గుడిసెలో ఉండేది. ఆయన పేరు సుబ్బరావు మరియు తన భార్య పేరు బ్రతికారు. కాని వారికి పిల్లలు లేరని బాధపడ్డారు. వేటగాడు పులిని తీసుకెళ్లాడు. ఎవ్వంది నువ్వు దీన్ని ఎక్కడి నుండి తెచ్చావు? అడవిలో ఒక వేటగాడు తల్లి పులిని చంపేశాడు. బిడ్డలే లేని మన దీనిని బిడ్డలా పెంచుకుందాం. అయ్యో పాపం, మనని దీనిపై పెంచుకుందాం. ప్రతిరోజు నేను దాని గిన్నెలో చాలా పాలు పోసేదాన్ని, దానికి స్నానం చేయించేదాన్ని. పిల్ల పులి పెరిగి పెద్ద పులి అయింది. పెద్ద పులి మా ఇద్దరి మాటలు సరిగ్గా వింటుంది. రాజా, నువ్వు వచ్చిన మంచి సమయం. నాకు పిల్లలు పుడతారు. నన్ను బాగా చూసుకుంటున్నావు. రాజా మన పిల్లని బాగా చూసుకుంటున్నాడు. అవును, రాజా మన పిల్లని బాగా చూసుకుంటున్నాడు. చిట్టి రాజా నిద్రపో. ఇదిగో లక్ష్మి, నేను అడవిలోకి వెళ్తున్నాను. ఈ రోజు కొంచెం ఆలస్యంగా వస్తాను. సరే నంది. ఏంటిరా, ఇంకా ఆయన ఇంటికి రాలేదు? ఏమైనా ఆపట్టి వచ్చిందో? నేను వెళ్ళి చూసుకుని వస్తాను, నువ్వు బాబుని చూసుకో. రాజు బిడ్డను కాపాడుతున్నాడు. కొద్ది క్షణాలలో ఒక పాము వచ్చింది. వెంటనే రాజు పాముని చంపేశాడు. పాముని చంపిన పులి బయటికి వచ్చి పడుకుంది. మీరెందుకు ఇంత ఆలస్యం చేశారు? నేను మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను. అరే, నీకు చెప్పాను కదా ఆలస్యంగా వస్తానని. బాబు పడుకున్నాడు, అది చూసుకుంటున్నా. ద్రోహి, నువ్వు మంచిగా పెంచాము, దానికి నువ్వు ఇలాగా కృతజ్ఞత చూపించేది? నా బిడ్డను తింటా. ఆ పాము నుంచి నా బిడ్డను కాపాడావా రాజు? ఎంత తప్పు పని చేశాను. అన్నం పెట్టిన ఈ చేతులతో నిన్ను చంపకోనాను. విశ్వాసం అంటే ఈ పులిలా ఉండాలి. కానీ తొందరపాటు మన జీవితానికి హానికరం.